శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 20 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి ఉదయం 9:59 వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 1:29 వరకు ఉంది. ఆ తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. గురువారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల మధ్యాహ్నం 1:29 లోపు ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాలు విజయవంతమవుతే కార్యసిద్ధి లభిస్తుంది. మధ్యాహ్నం 1:29 తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. గురువారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది. ఈ ఆనంద యోగం కూడా కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రయాణాలు విజయవంతమవుతాయి. అంటే 2 యోగాలు అద్భుతంగా ఉన్నాయి, వర్ధమాన యోగం, ఆనంద యోగం. కాబట్టి 12 రాసుల వాళ్ళు లాంగ్ జర్నీస్ చేయటానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేసి ధనలాభం పొందటానికి, సక్సెస్ అందిపుచ్చుకోవటానికి ఈరోజు 2 యోగాలు చాలా అద్భుతంగా సహకరిస్తున్నాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి విశాఖ నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక వ్యవహారాలు అంటే పబ్లిక్ రిలేటెడ్ వ్యవహారాల్లో ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ మాట్లాడినా 12 రాశుల వాళ్ళు ఆలోచించి మాట్లాడండి. అలాగే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కూడా పబ్లిక్ రిలేటెడ్ వ్యవహారాల్లో ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి. అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఈనాటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 1:29 వరకు ఉంది. ఈ విశాఖ నక్షత్రం ఉన్న సమయంలో వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ ప్రారంభించుకోవచ్చు. అలాగే బోరింగ్ పనులకు కూడా విశాఖ మంచిది, బోరింగ్ వేయించుకోవచ్చు. అలాగే పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవడానికి విశాఖ మంచిది. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి కూడా విశాఖ చాలా మంచిది. ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే మంచి కోసం ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది. మంచి కోసం చెడు చేసైనా సరే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు ఈ విశాఖ నక్షత్రం చాలా మంచిది. అలాగే మధ్యాహ్నం 1:29 తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. నూతన వస్త్రధారణకు కూడా అనురాధ చాలా మంచిది. బంగారము, రత్నాలు ఇలాంటివి కొనుక్కోవటానికి అనురాధ మంచిది. భూములు, గృహాలకు ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటం అంటే భూమి కొన్నా, గృహం కొన్నా దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి అనురాధ మంచిది. అలాగే కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి కూడా అనురాధ మంచిది. అంటే బండి కానీ, కారు కానీ ఏదైనా కొనుక్కోవటానికి అనురాధ చాలా మంచి నక్షత్రం. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే గృహారంభం, గృహప్రవేశం ఇలాంటి కార్యక్రమాలకు కూడా అనురాధ మంచి నక్షత్రం. నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అగ్రికల్చర్ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూలిస్తాయి. అలాగే వృత్తిపరంగా స్థిరత్వం పొందే యోగం కూడా మేషరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. బీపీ, షుగర్ లాంటివి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హెల్త్ గురించి స్పెషల్ కేర్ తీసుకోవాలి. లేకపోతే వృషభ రాశి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. సాధ్యమైనంత వరకు ప్రమోషన్లు వచ్చే యోగం కూడా ఈరోజు మిథున రాశి వాళ్ళకి బాగానే కనిపిస్తుంది. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో ఉన్న విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు నరదిష్టి పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఎదుటి వాళ్ళ ఏడుపు మీ మీద ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఎదుటి వాళ్ళ ఈర్ష్య, ద్వేషాలు వీటి వల్ల ఇబ్బందికర వాతావరణం మీ మీద ప్రసరించే సూచనలు కనిపిస్తున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే కర్కాటక రాశి వాళ్ళు వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని పని మీద బయటకు వెళ్ళటం, దుర్గాదేవి నామం చదువుకోవటం, ఆంజనేయ నామం చదువుకోవటం చేయండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు కర్కాటక రాశి వాళ్ళకు ఉండవు. తదుపరి సింహరాశి.
సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మీ పిల్లలు విద్యారంగంలో అద్భుతంగా రాణించడం వల్ల ఆనందాన్ని పొందగలుగుతూ ఉంటారు. అంటే సంతానపరమైన వ్యవహారాల్లో సింహరాశి వాళ్ళకి ఈరోజు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే సంతానం మంచి ర్యాంకులు తెచ్చుకోవటానికి కూడా ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానం కావాల్సిన చోట సీట్లు తెచ్చుకోవటానికి కూడా సింహరాశి వాళ్ళకి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సోదరులతో మైత్రి ఏర్పడుతుంది. సోదరులతో ఉన్న గొడవలు సమసిపోతాయి. సోదరుల వల్ల ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. కుటుంబ సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంలో ఆనందదాయకమైన వాతావరణం కన్యారాశి వాళ్ళకి చోటు చేసుకుంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వ్యవసాయ రంగంలో మాత్రం ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్న తులారాశి వాళ్ళు కొంచెం అటెన్షన్గా ఉండాలి. ఈరోజు డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంది. అలాగే వ్యాపారంలో కూడా ధన నష్టం కలిగే అవకాశం ఉంది. బిజినెస్ పీపుల్ కూడా జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్లో రాంగ్ స్టెప్ వేయటం వల్ల డబ్బులు పోగొట్టుకుంటారు. కాబట్టి అలా జరగకుండా బిజినెస్ పీపుల్ తులారాశి వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు పుణ్యక్షేత్ర సందర్శన యోగం కనిపిస్తోంది. దేవాలయ దర్శనం ప్రశాంతతను కలిగింపజేస్తుంది. ప్రతి పనిలో కూడా వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలే ఉన్నాయి. వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంత అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధనుస్సు రాశి వాళ్ళకి ఏ పని ప్రారంభించినా ఈరోజు అనుకూలతే ఉంది. వ్యతిరేక ఫలితాలు ఏవీ లేవు. ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో కూడా పూర్తిగా ధనుస్సు రాశి వాళ్ళకి సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. తల్లి తరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో సుఖము, శాంతి, సంతోషము అనేవి మకర రాశి వాళ్ళకి లభిస్తాయి. ప్రతి పనిలో కూడా అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి యోగిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దాయాదుల నుంచి వారసత్వపు ఆస్తులు కలిసి వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. దాయాదుల సహాయ సహకారాలు లభిస్తాయి. వాళ్ళ వల్ల ప్రధానంగా ఆస్తిపరమైన వ్యవహారాల్లో పూర్తిగా కుంభరాశి వాళ్ళకి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. బ్రదర్స్ అనే వాళ్ళు చాలా అద్భుతంగా మీకు ఈరోజు హెల్ప్ఫుల్గా ఉంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సంతానపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సంతానం జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీనరాశి వాళ్ళ పిల్లలు ఈరోజు బ్రహ్మాండంగా షైన్ అయ్యే యోగం ఉంది. అలాగే శారీరకంగా అనారోగ్య భావనలు తొలగిపోతాయి. ఆరోగ్యం అనేది మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా ఉంటుంది. ఇంతకు ముందున్న అనారోగ్య భావనలు, ఆరోగ్యానికి సంబంధించిన చికాకులు వీటన్నిటి నుంచి బయటపడగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే గురువారం కాబట్టి శ్రీ భగవతే జ్ఞాన శక్తి అవతారాయ దక్షిణామూర్తయే నమః అనే మంత్రం 11 సార్లు చదువుకొని బయటకు వెళ్ళండి. చాలా శక్తివంతమైన మంత్రం. శ్రీ భగవతే జ్ఞాన శక్తి అవతారాయ దక్షిణామూర్తయే నమః. ఈ మంత్రం 11 సార్లు చదువుకుని వెళితే విశేషంగా దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో ఔషధాలు స్వీకరించడానికి అనుకూలం. అలాగే మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి కూడా గురుహోర చాలా మంచిది. లాటరీలు కొనుక్కొని లాభం పొందడానికి గురుహోర మంచిది. నూతన వస్తువులు కొనడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి గురుహోర మంచిది. కొత్తగా పిల్లల్ని ఊయల్లో వేయటానికి గురుహోర మంచిది. అలాగే వివాహపరమైన ముఖ్యమైన చర్చలు చేయడానికి గురుహోర మంచిది. అన్ని రకాలైన శుభ కార్యక్రమాలకి గురుహోర అనుకూలిస్తుంది. డబ్బులు బ్యాంకులో దాచిపెట్టుకోవడానికి కూడా గురుహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా దినఫలాలలో 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.